ఛత్తీస్గఢ్ దాంతరి గరియాబంద్ సరిహద్దులో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు డీఆర్జీ బృందం జాయింట్ ఆపరేషన్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాల మెరుపు దాడికి తాళలేక అడవి మార్గం గుండా నక్సలైట్లు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి 38 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును భూమి కింద పాతిపెట్టినట్టుగా గుర్తించారు. రికవరీ చేసిన సొమ్ములో 10 లక్షల పాత 2000 నోట్లు లభ్యమయ్యాయి. అంతేగాక యూబీజేఎల్, డిటోనేటర్, గన్ పౌడర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు సమాచారం. మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు. ఈ ఆపరేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. భాస్కర్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎదురు కాల్పులు జరిగాయా లేదంటే ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా అనుకోవాలంటే అటు సైడ్ నుంచి ఎక్కడ డిఫెన్స్ కనిపించినట్టుగా లేదు, పరారీ అయినట్టుగా కనపడుతుంది, పలాయనం చిత్తగించినట్టుగా కనపడుతుంది నక్సలైట్లు. భాస్కర్, పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా పోలీసులు వర్సెస్ మావోయిస్టుల మధ్య కూడా ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యం అయితే ఉంది. సుమారు 80 రౌండ్ల వరకు కూడా ఇరువురు నేతల మధ్య కూడా కాల్పులు జరిగినట్టుగా సమాచారంతో పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది చక్రి. మరోవైపున దామర్తి గరియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్జీ బృందం జాయింట్ ఆపరేషన్ చేసిన బస్తరు ఫైటర్స్ తో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసుల యొక్క నేతృత్వంలోనే ఈ యొక్క దాడులు అంటే మావోయిస్టులు అది గరియాబాద్ అడవి ప్రాంతంలోకి వచ్చారని చెప్పిన ప్రక్క సమాచారం ఉండటంతో ఆ ఏరియా మొత్తం కూడా కూబింగ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఆ తరుణంలో ఒక్కసారిగా ఈ ఇరువురు నేతల మధ్య కూడా కాల్పుల ఘటనకు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి అయితే 38 లక్షల నగదు స్వాధీనంతో పాటుగా మరొక భారీ డంప్ కూడా దొరికినట్టుగా సమాచారం ఉంది. దాంతో పాటు మాత్రం ఇప్పటికే ఈ రికవరీ చేసిన సొమ్ము కూడా కొంత 10 లక్షల పాత 2000 రూపాయల నోట్లు కూడా లభ్యమైనట్టుగా సమాచారం ఉంది. భారీ డబ్బు దొరకడంతో పాటు విలువైన సమాచారం సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కావచ్చు, సాహిత్యానికి అంటే నక్సలైట్కి సంబంధించినటువంటి సాహిత్య బుక్స్ తో పాటుగా కొన్ని వ్యూహాలకు సంబంధించినటువంటి వాటికి కీలక సమాచారం కూడా అందినట్టుగా సమాచారం ఉంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.